నమస్కారం. ఈ వీడియోలో మనం ఇప్పుడు వీడియోస్ ప్లేస్లో సర్టిఫికేషన్ రెండిట్లో ఒకటి ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీలో ఇక్కడ మరియు స్టూడెంట్ మాడ్యూల్ సర్టిఫికేషన్ ఎలా చేయాలో చెప్తాను. ముందుగా ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ ఈ వెబ్సైట్ సంబంధించి లింక్ నేను పెడతాను రెండు కూడా దేనికి. ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ క్లిక్ చేసిన తర్వాత మన యొక్క స్కూల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ని టైప్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇక్కడ డేటా క్యాప్చర్ అని ఉంటుంది. ఈ డేటా క్యాప్చర్ని క్లిక్ చేసిన తర్వాత మనకి లాస్ట్లో ఇక్కడ స్కూల్ సర్టిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ స్కూల్ సర్టిఫికేషన్ దగ్గర మనం క్లిక్ చేసి ఇక్కడ చెక్ బాక్స్ని క్లిక్ చేసి డేటా వెరిఫైడ్ అని ఒక 20 క్యారెక్టర్స్ ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత సర్టిఫై అని కొట్టాలి. ఇవన్నీ కొట్టిన తర్వాత ఇక్కడ స్కూల్ డేటా హ్యాస్ బిన్ సర్టిఫికేషన్ సక్సెస్ఫుల్లీ వస్తుంది. ఇది ఇక్కడ ఒకవేళ మనకు ఎర్రర్స్ వస్తాయి. ఎర్రర్స్ ఏ విధంగా వస్తాయంటే ఇది రాకపోతే ఇక్కడ మనం వీడియో స్పేస్లో ఇక్కడ లాగిన్ ఫర్ స్కూల్ డైరెక్టివ్ యూజర్ అని ఉంది. ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో ఇక్కడ చూడండి కాంటాక్ట్ డీటెయిల్స్ కంప్లీటెడ్ ఉంది, అడిషనల్ డీటెయిల్స్ ఇన్కంప్లీట్ ఉంది, లాంగ్వేజ్ కంప్లీట్ ఉంది. ఇందులో ఈ ఫస్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ లాంగ్వేజెస్ తర్వాత లొకేషన్ ఈ మూడు కంప్లీట్ ఉంటే మాత్రం మనకి ఇక్కడ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ ఈ సర్టిఫికేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది, లేదంటే కాదు. అలాంటప్పుడు ఇవి కంప్లీట్ చేసుకొని ఈ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ సర్టిఫికేషన్ చేయాలి. ఇది అయిపోయింది. నెక్స్ట్ మనకు అయిపోయిన తర్వాత స్టూడెంట్ మాడ్యూల్ సర్టిఫికేషన్ కూడా చేయాలి. ఏ విధంగా చేయాలంటే స్టూడెంట్ మాడ్యూల్ సర్టిఫికేషన్ మీద క్లిక్ చేసి తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ మన స్కూల్ ఎంట్రీ చేసి ఈ విధంగా 25-26 ఇయర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ స్కూల్ సర్టిఫికేషన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చెక్ బాక్స్ అంటే ఐ హియర్ బై డిక్లేర్ దట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే టోటల్ స్టూడెంట్స్ 66 ఉంటాయి, డేటా కంప్లీట్ 66. ఏదైనా ఇన్ ప్రోగ్రెస్ ఉన్నా నాట్ స్టార్టెడ్ ఉన్నా అంటే ప్రొఫైల్ స్టూడెంట్ ప్రొఫైల్ జీపీఈపీఎఫ్పి ఇన్కంప్లీట్ ఉంటే ఈ సర్టిఫికేషన్ రాదు. కాబట్టి ఇక్కడ అవన్నీ కంప్లీట్ ఉన్నాయి కాబట్టి నేను సర్టిఫికేషన్ కొడుతున్నాను. సబ్మిట్ కొట్టగానే ఓకే అయిపోయింది. ఈ విధంగా సర్టిఫికేషన్ అయిపోయింది. ఈ విధంగా రెండు చేయాలి. ఈ సర్టిఫికేషన్ అయిన తర్వాత ఆ సర్టిఫికేషన్ సంబంధించిన ఫైల్ మనకు ఒక సర్టిఫికేట్ కంప్లీట్ అయినట్టుగా దీన్ని ప్రింట్ తీసుకోవాలి, సేవ్ చేసుకోవాలి. రైట్, ఈ విధంగా మనము స్టూడెంట్ మాడ్యూల్ సర్టిఫికేషన్ తర్వాత ఇక్కడ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ సర్టిఫికేషన్ రెండు చేయాలి. థ్యాంక్ యూ అండ్